అంటే ఎంత జియోకి హెల్ప్ చేస్తాడు, అంబానీకి హెల్ప్ చేస్తాడు, కానీ అదే బిఎస్ఎన్ఎల్ చంపుతాడు. అర్థమైందా? ప్రైవేటు స్టీల్ ప్లాంట్స్కి హెల్ప్ చేస్తాడు, కానీ అదే వైజాగ్ స్టీల్ని చంపుతాడు. అర్థమైందా? సో అంటే బేసికల్గా వాడు వచ్చింది దేశ సంపద అంతా గుజరాతీ నాయకులు, గుజరాతీ బనియాలు, అట్లనే ఈ బీజేపీ చెందిన బ్రాహ్మణులు దోసుకోవాలని అజెండా ఉంది. ఈ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పొద్దుగాలేస్తే ఫేకులు హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిన ప్రచారం చేయాలి, లేకపోతే ముస్లింలను ఇబ్బంది పెడితే హిందువులకు మంచి చేసినట్టు ప్రచారం చేయాలి. ఇది నడుస్తుంది. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏదిగా వాడు దుర్మార్గుడు. మనకు పొద్దుగాలేస్తే వాళ్ళకి ప్రజల్ని అవేకం చేస్తున్నాము, అర్థమయ్యేటట్టు చెప్తున్నాము. దక్షిణాదిలో ప్రజలు ఎక్కువ చైతన్యము తొందర అర్థం చేసుకుంటారు కాబట్టి దక్షిణాదిలో వాళ్ళు వస్తలేరు. ఉత్తరాదిలో మాత్రం ఎడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అమాయకులు ఎక్కువ ఉన్నారు. అక్కడ సరిగా ఎడ్యుకేట్ చేసే వాళ్ళు లేరు, ఉన్నా కానీ వాళ్ళని చంపేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, జైళ్ళలో పెడుతున్నారు, చంపేస్తున్నారు. స్టాండింగ్ కమెడియన్ ఒక జోకి చేస్తే కూడా తీసుకోలేని స్థాయిలో ఉత్తర భారతదేశంలో ఉంది అంటే అర్థం చేసుకోండి బీజేపీ పరిపాలన ఎంత దౌర్భాగ్యమో. ఒక స్టాండింగ్ కామెడీ చేస్తే కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ పేరు వస్తేనే భయపడుతున్నారు. ఒక గ్రాక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యాప్ వల్ల కూడా భయపడుతున్నారు. అంటే నిజానికి ఎంత భయం వణుకుతున్నారో బీజేపీ వల్ల అర్థం చేసుకోండి. సో ఆ క్రమంలో బీజేపీ గురించి చెప్తూనే ఉందాం. ఓకే, కానీ బీఆర్ఎస్ అనేది అట్లీస్ట్ నువ్వు దోపిడీ చేసినావు, మేము అర్థం చేసుకోగలుగుతాం. 67,000 కోట్ల ఏది అప్పున్నదాన్ని నువ్వు 7 లక్షల కోట్ల అప్పు చేసినావు, మిగులు రాష్ట్ర బడ్జెట్ ని అలా అప్పుల పాలు చేసినావు. ఎన్ని పైసలు వచ్చినా మనం అప్పులు తీర్చడానికి పోతున్నాయి. సో అది అట్లా నాశనం చేసినావు, తెలంగాణ మొత్తం దోసుకొని పెట్టినావు. సో కానీ అట్లీస్ట్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గింత ఏది మోసం చేసిండు, లెక్కలేని హామీలు ఇచ్చిండు, లేకపోతే ఇట్లా చేసిండు, లేకపోతే కులం పేరు మీద ప్రతి కులానికి ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి వాళ్ళ ఓట్లు గుంజే ప్రయత్నం చేసిండు. కానీ గింత పచ్చిగా పొద్దుగా లేస్తే ఈ బీజేపీల లెక్క ఈ ఫేకులు ప్రచారం చేసుడు అనేది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గింత అధ్వానం లేకుండే. ఈ కేటీఆర్ అనే దరిద్రుడు మరి చెప్పండి మిత్రులు దయచేసి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయమంటావు? ఇప్పుడు కేసీఆర్ పరిపాలన లెక్క ఓన్లీ ఒకరు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి కొంత చిల్లర పథకాలు ఇచ్చేసి మిగిలినంతా దోసుకోమని చెప్తారా? లేదా మోడీ లెక్క అన్ని అమ్మేసి దోసుకొని కూర్చోమంటుర్రా? ఏం చేయమంటుర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీ ఇద్దరికి భిన్నంగా ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలని వచ్చింది కదా. గతంలో మంచి చేసింది, మళ్ళీ అట్లాంటివన్నీ ఏమైనా నిర్మించాలని వచ్చింది కదా. అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే గతంలో ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏమైనా కట్టినాయి అంటే కాంగ్రెస్ కట్టాడు. మీరు ఏ రంగమన్నా తీసుకోండి, విద్యా వ్యవస్థ తీసుకుంటారా, లేకపోతే నీటిపారుదల తీసుకుంటారా, ఇండస్ట్రీస్ తీసుకుంటారా, ఈవెన్ ఐటీ అయినా సరే. ఐటీ చంద్రబాబు నాయుడు కట్టిండు అంటారు కానీ వాస్తవం కాదు. అది కేంద్రం యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క కేంద్ర యొక్క ఈ ఐటీని అభివృద్ధి చేయాలన్న విషయంలో దేశంలో ఎక్కడ ఐటీకి అనుకూలంగా ఉంది అంటే హైదరాబాద్ అనుకూలంగా ఉందని అప్పుడున్న రిపోర్ట్ వస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన ప్రాంతం అభివృద్ధి చేయమని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి చెప్తే ఆయన దిగిపోయినాక చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంతే. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. సేమ్ థింగ్ విత్ ఈ యొక్క ఎయిర్పోర్ట్. అప్పుడు ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కి వస్తే ప్రాజెక్టులు ఆపలేదు, వాళ్ళ మీద వ్యక్తిగత కక్ష తీసుకోలేదు. అది టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా వైస్ వర్స అయింది. అర్థమైంది? అట్లా కంటిన్యూ చేసారు. చంద్రబాబు నాయుడు నిజంగా అంత సమర్థుడైతే ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ సైబర్ టవర్స్ కట్టండి, అక్కడ ఐటీని అభివృద్ధి చేయండి చూద్దాం. ఆయన చేయలేడు. పోలవరం ఫస్ట్ టైం వచ్చినప్పుడు కంప్లీట్ చేయలే, ఇప్పుడు చేయలేకపోతున్నాడు. ఆయనకు నిబద్ధత లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ఆయనకు అధికారం కావాలంటే ఎన్ని కుట్రలైనా చేస్తాడు, అంతవరకే. ఈజ్ నాట్ ఏ కేపబుల్ లీడర్. ఆయన ప్రచారం అట్లా చేసుకున్నాడు, నేనేదో చేసినా అని చెప్పి. ఒక మైక్రోసాఫ్ట్ అధినేత భారతదేశానికి వస్తే అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఈయన చెప్పితే నడిచింది కాబట్టి వాజ్పేయి గారిని నా రాష్ట్రానికి రప్పించుకుంటే నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా అని చెప్పి చేసిండు తప్ప ఈయన పబ్లిసిటీ చేసుకున్నాడు తప్ప ఈయనతోటి ఏమి కాదు. ఒకవేళ అయ్యేది ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేయమని చూద్దాం. సింపుల్ కదా. నువ్వు గన్ని చేసినప్పుడు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పుడు నీ సొంత పార్టీ పెట్టుకొని నువ్వు గెలిచే స్థాయిలో నువ్వు లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. ఇప్పటికి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ పెట్టుకొని 4 సీట్లు గెలవమని చూద్దాం. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే గెలుస్తున్నావు తప్ప, లేకపోతే నువ్వు గెలవలేవు. ఎన్టీఆర్ బొమ్మ తీసేయమనండి పార్టీలకి, చంద్రబాబు నాయుడు బొమ్మ తప్ప ఎన్టీఆర్ బొమ్మ తీసేయమనండి, గెలుస్తానేమో చూద్దాం 4 సీట్లు.
అంతే ఇక నువ్వు ఎన్టీఆర్ పెద్ద అనే యొక్క క్రెడిబిలిటీని విశ్వసనీయతని నువ్వు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు ప్రజల మీద ప్రేమ లేదు. అక్కడ నువ్వు ఎక్కడ గెలవవు. సింపుల్. ఇక పవన్ కళ్యాణ్ అయితే వాడు ఇక ఎందుకు వాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే మన టైం వేస్ట్ అయింది అది. సో ఆ క్రమంలో నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మరి ఏం చేయమంటావు ఇప్పుడు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ అక్కడ ఏది మొత్తం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏది అక్కడ ఐటీ ఫస్ట్ ఫేజ్ అది చెప్పిన ఇంతకు ముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజీవ్ గాంధీ గారు. సో సెకండ్ ఫేజ్ చెప్తున్నా రహేజ్ ఐటీ పార్కు, ఆ యొక్క విప్రో, ఈవెన్ రాయదుర్గ్ లో విప్రో, సెజ్జులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వం సెకండ్ టైం వచ్చుంటే మనకు ఐటీఆర్ ప్రాజెక్ట్ వచ్చేది. అట్లనే మన మైత్రివనంలో అమీర్పేటలో అన్ని చిన్న చిన్న బడ్డింగ్ కంపెనీస్ ఉండేటి 100 కంపెనీలు, ఈ యొక్క ఏది టీసీఎస్, విప్రో ఇవన్నీ. సో వాటన్నిటికి సత్యం కంప్యూటర్స్ ఇవన్నిటికి రహేజ్ ఐటీ పార్క్ లో రాజశేఖర రెడ్డి గారు కట్టి వాళ్ళకి దుబాయ్ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి కట్టిస్తే ఆ భవనాలలో వీళ్ళందరికీ మనము అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తే, అన్ని రకాల రాయితీలు ఇస్తే అప్పుడు ఐటీ సెకండ్ బాగా అభివృద్ధి చెందింది. అది చంద్రబాబు నాయుడు చేసిండని చెప్తే అది మూర్ఖత్వం. సో అట్లా కాంగ్రెస్ హయాంలోనే ఏది జరిగినా అది జరిగింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 90 ప్రాజెక్టులకి ఏది మన యొక్క జలయజ్ఞం స్టార్ట్ చేసిండ్రు. సో పూడికది చెడి చిన్నవి పెద్దవి అన్ని కలిపితే 40,000 కోట్లు, అంటే ఎస్టిమేషన్ జరిగితే 90,000 కోట్లు అయినాయి. అట్లాంటిది ఒక్క కాళేశ్వరంకి 1,10,000 కోట్లు చేసిండు. ప్లస్ మిత్తి అసలు కలిపితే ఇంకెక్కువ, ఓన్లీ అసలే అది చెప్తున్నా, దానికి మిత్తి దానికి అన్ని కలిపితే ఎంత అవుతుంది? సో ఇది పరిస్థితి.